నిప్పు చిన్నదైనా సరే అది ఒక్కసారి అంటుకుంటే అడవి మొత్తం కాలి బూడిదైపోతుంది అంటారు మన పెద్దలు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల పరిస్థితి, అక్కడ కనిపిస్తున్న సీన్ కూడా అచ్చం అలాగే తయారైంది. ఒకప్పుడు యుద్ధం అంటే ఎలా ఉండేది? పెద్ద పెద్ద అణుబాంబులు, భారీ సైజులో ఉండే ఫైటర్ జెట్లు, వేల సంఖ్యలో ట్యాంకులు. ఇవి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే తోపు, వాళ్ళే తురుము అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. యుద్ధ నియమాలు, వార్ రూల్స్ అన్నీ తిరగరాస్తున్నారు. ఇప్పుడు సైజుతో పని లేదు, సత్తాతోనే పని. ఆకాశాన్ని ఒక్క సెకండ్లో మంటల్లోకి నెట్టేసే టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంటే వాడే ఇప్పుడు మొనగాడు, వాడే ఈ ప్రపంచానికి బాస్. ఒక్కసారి మీరే ఊహించుకోండి, ప్రపంచానికే పెద్దన్న అని, సూపర్ పవర్ అని, మా డిఫెన్స్ బడ్జెట్ చూసి భయపడండి అని గొప్పలు చెప్పుకునే అమెరికా దగ్గర కూడా లేని ఒక టెక్నాలజీని మన భారత్ చాలా సైలెంట్గా, ఎవరికి అనుమానం రాకుండా తన ల్యాబ్స్లో డెవలప్ చేసేసింది. పెద్ద పెద్ద రక్షణ నిపుణులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే చైనా వల్ల కాలేదు, రష్యా వల్ల కాలేదు, చివరాఖరికి ఆ అమెరికా వల్ల కూడా కాని పనిని మన భారత్ చేసి చూపించింది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఏదో మామూలు చిన్న విషయం గురించి కాదు. అసలు శత్రువుకి ఏం జరుగుతుందిరా బాబు అని ఆలోచించే టైం కూడా ఇవ్వని ఒక రేంజ్ సిస్టమ్ ఇది. అమెరికా దగ్గర ఉన్న తోప్ మెషిన్లు, వాళ్ళు గర్వంగా చెప్పుకునే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కూడా ఒకేసారి మహా అయితే 4 మిసైల్స్ వదలగలవు. కానీ మన వాళ్ళు తయారు చేసిన ఈ కొత్త లోకల్ వర్షన్ మాత్రం లెక్కలన్నీ మార్చేసింది. పాత రికార్డులని చెత్తబుట్టలో పడేసింది. ఇది ఒక మొబైల్ కోట లాంటిది. ఒక్క బటన్ నొక్కితే చాలు, ఆకాశం నుండి మరణం వర్షంలా కురుస్తుంది. శత్రువు వెన్నులో వణుకు పుట్టిస్తుంది, వాడి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. పెంటగాన్ నుండి బీజింగ్ వరకు అందరికీ చెమటలు పట్టించిన ఆ టెక్నాలజీ ఏంటి? మన భారత్ ఇప్పుడు డిఫెన్స్ వరల్డ్లో ఫాలోవర్ ప్లేస్ నుండి లీడర్ ప్లేస్కి ఎలా వచ్చిందో, ఆ అద్భుతమైన ఆవిష్కరణ గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. కానీ మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళే ముందు మన ఆర్మీ, మన సైంటిస్టుల ఈ హిస్టారిక్ అచీవ్మెంట్ చూసి, మన దేశం రేంజ్ చూసి మీకు గర్వంగా అనిపిస్తే దయచేసి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. కొంచెం కూడా ఆలోచించకుండా కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఎందుకంటే జై హింద్ అని చెప్పడం మనందరికీ గర్వకారణం, అది మన బాధ్యత కూడా. పనిలో పనిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్టోరీ మీకు క్లియర్గా అర్థం కావాలంటే అసలు ఈ మోడర్న్ వార్ జోన్ అనేది ఎంత డేంజరస్గా మారిందో, ఎంత కాంప్లికేటెడ్గా తయారైందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ట్యాంకులు, తుపాకులు పట్టుకుని ఒకరినొకరు ఫేస్ చేసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. సినిమాల్లో చూపించినట్టు హీరో విలన్ ఫైటింగ్లు ఇప్పుడు ఉండవు. ఇదంతా డ్రోన్ వార్, స్వామ్ టెక్నాలజీ కాలం. మీకు సింపుల్గా అర్థం కావాలంటే మొన్న మధ్య జరిగిన ఆర్మేనియా అజర్బైజాన్ వార్లో కానీ, రీసెంట్గా జరుగుతున్న రష్యా యుక్రెయిన్ గొడవలో కానీ మనం లైవ్లో చూసాం. చిన్నవి, చాలా చీప్గా దొరికే డ్రోన్లు పెద్ద పెద్ద ట్యాంకులను కోట్లు ఖరీదు చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఎలా లేపేశాయో చూసాం కదా. ఆ డ్రోన్లు చూడడానికి బొమ్మల్లా ఉంటాయి, కానీ అవి చేసే డ్యామేజ్ మాత్రం మామూలుగా ఉండదు. మన పక్కన ఉన్న చైనా, పాకిస్తాన్ కూడా ఎప్పటి నుండో ఇదే డ్రోన్ టెక్నాలజీ మీద, ఈ స్వామ్ డ్రోన్స్ మీద తెగ వర్క్ చేస్తున్నాయి. కుక్కతో ఒక వంకర అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి ఎప్పటికీ మారదు. డైరెక్ట్గా మనల్ని కొట్టలేక ఇలాంటి దొంగదారులు వెతుకుతుంది. వాళ్ళ ప్లాన్ ఏంటంటే మన భారత్ దగ్గర ఉన్న ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ లేదా రష్యా నుండి మనం కొన్న S-400 సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకేసారి వందల కొద్ది చీప్ డ్రోన్లను గుంపుగా, అంటే తేనెటీగల గుంపులాగా పంపించడం. మన దగ్గర ఉన్నవి కోట్ల విలువైన మిసైల్స్. ఒక్క మిసైల్ ఖరీదు కొన్ని కోట్లలో ఉంటుంది. ఇప్పుడు ఆ ఖరీదైన మిసైల్స్ని తీసుకెళ్ళి వాళ్ళ వేల రూపాయల డ్రోన్ల మీద వేస్ట్ చేయలేం కదా. అలా అని వదిలేస్తే అవి వచ్చి మన మీద పడతాయి. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే దోమని చంపడానికి సుత్తు తీసుకున్నట్టు అవుతుంది. వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే. మన దగ్గర ఉన్న కాస్ట్లీ ఆయుధాలన్నీ ఖాళీ అయిపోవాలి, అప్పుడు అసలు అటాక్ మొదలు పెట్టాలి అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది నిజంగా పెద్ద తలనొప్పి లాంటి సమస్య. దీనికి ప్రపంచంలో ఏ దేశం దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ లేదు. చివరాఖరికి టెక్నాలజీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అమెరికా దగ్గర కూడా దీనికి సొల్యూషన్ లేదు. అమెరికా దగ్గర ఉన్న సిస్టమ్స్ ఒకేసారి 4 లేదా 8 టార్గెట్లను మాత్రమే హ్యాండిల్ చేయగలవు. కానీ శత్రువు ఒకేసారి 50 డ్రోన్లను పంపితే అమెరికా కూడా చేతులెత్తేస్తుంది, సైలెంట్గా చూస్తూ ఉండిపోవాల్సిందే. కానీ ఇక్కడే మన భారత్ ఈ ఛాలెంజ్ని చాలా సీరియస్గా తీసుకుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు టెక్నాలజీని టెక్నాలజీతోనే కొట్టాలి అని డిసైడ్ అయింది. ప్రపంచం మొత్తం షాక్ అయ్యే సొల్యూషన్ కనిపెట్టింది. మన భారత్లోని ప్రముఖ డిఫెన్స్ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ ఒక అద్భుతమైన ఆయుధాన్ని డెవలప్ చేసింది. దాని పేరే భార్గవాస్త్ర.
పేరు వింటేనే ఏదో పవర్ఫుల్ వైబ్రేషన్ వస్తుంది కదా. ఇది మన పురాణాల్లోని పరశురాముడి ఆయుధాన్ని గుర్తు చేస్తుంది. భార్గవాస్త్ర ప్రపంచంలోనే ఫస్ట్ అండ్ ఓన్లీ యాంటీ డ్రోన్ స్వామ్ సిస్టమ్. ఇది ఒక్క దెబ్బతో శత్రువుల మొత్తం డ్రోన్ల గుంపుని మస్ చేసేస్తుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దీని ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు దీని కెపాసిటీ గురించి విని డెమో చూసి ఆయన కూడా ఒక్క నిమిషం షాక్ అయ్యారు. ప్రస్తుతం యుఎస్ లేదా నాటో దేశాల్లో ఉన్న బెస్ట్ సిస్టమ్స్ ఒకేసారి 4 మిసైల్స్ మాత్రమే వదలగలవు అని కంపెనీ వాళ్ళు గర్వంగా చెప్పారు. మన వాళ్ళ టాలెంట్ చూసి ముక్కున వేలేసుకున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే మన భార్గవాస్త్ర ఒక్క బటన్ నొక్కితే చాలు 60 మైక్రో మిసైళ్లను ప్రయోగించే సత్తా దీనికి ఉంది. అవును, మీరు విన్నది నిజమే, 60 మిసైల్స్. ఇది మామూలు విషయం కాదు. దీని మీనింగ్ ఏంటంటే పాకిస్తాన్ కానీ చైనా కానీ మన మీదకు ఒకేసారి 60 డ్రోన్ల గుంపుని పంపినా సరే భార్గవాస్త్ర నుంచి వెళ్ళే ఒక్క అటాక్ చాలు వాటన్నిటిని గాల్లోనే ఫినిష్ చేయడానికి. ఒక్కొక్కడిని కాదు, షేర్ఖాన్ లాగా గుంపుని ఒకేసారి లేపేస్తుంది. ఇలాంటి కెపాసిటీ, ఇంత పవర్ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలోనూ అందుబాటులో లేదు. అందుకే ఇది గేమ్ చేంజర్ అయ్యింది. ఇప్పుడు అసలు ఇది టెక్నికల్గా ఎలా పనిచేస్తుందో, మన ఇండియన్ ఆర్మీకి ఇది ఎందుకు అంత స్పెషలో సింపుల్గా మన భాషలో చూద్దాం. భార్గవాస్త్ర అనేది ఏదో బేసిక్ మెషిన్ కాదు. ఇది ఒక మల్టీ లేయర్ సిస్టమ్. ఇది గుడ్డిగా కాల్పులు జరపదు. దీనికి చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇది ఒక హైలీ ఇంటెలిజెంట్ సిస్టమ్. దీనికి పవర్ఫుల్ రేడర్, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు ఉంటాయి. ఇవి డేగ కన్ను లాంటివి అన్నమాట. 6 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువు డ్రోన్లను ఇది ఈజీగా పసిగట్టేస్తుంది. డ్రోన్ ఎంత చిన్నదైనా సరే రేడార్ నుండి తప్పించుకోవడానికి ఎంత ట్రై చేసినా, చెట్ల చాటున కొండల చాటున దాక్కున్నా సరే భార్గవాస్త్ర కంటికి చిక్కాల్సిందే. ఒక్కసారి ముప్పు ఉందని సిగ్నల్ రాగానే సిస్టమ్ వెంటనే యాక్టివ్ అయిపోతుంది. దీని గురి ఎంత పర్ఫెక్ట్ అంటే గాలిలో 2.5 కిలోమీటర్ల దూరంలోనే డ్రోన్లను స్పాట్ చేసి లేపేస్తుంది. దీనికి 20 మీటర్ల డెడ్లీ రేడియస్ ఉంది. అంటే ఆ మిసైల్ పేలితే దాని చుట్టూ 20 మీటర్ల దూరంలో ఏ శత్రు డ్రోన్ ఉన్నా గోవింద, బూడిద అవ్వాల్సిందే. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. డబుల్ ధమాకా అన్నమాట. మొదటిది మైక్రో రాకెట్స్. ఇవి డ్రోన్ల గుంపుని నాశనం చేయడానికి స్పెషల్గా డిజైన్ చేశారు. శత్రువు ఒకేసారి 50-60 డ్రోన్లను పంపాడని రేడార్కి తెలియగానే ఈ సిస్టమ్ మైక్రో రాకెట్ల వర్షం కురిపిస్తుంది. ఆకాశంలో ఏ డ్రోన్ కూడా దాటలేని ఒక అడ్డు గోడను, ఒక ఫైర్ వాల్ని క్రియేట్ చేస్తుంది. అక్కడితో అయిపోలేదు. రెండోది గైడెడ్ మైక్రో మిసైల్స్. ఇవి ఎవరి కోసం అంటే ఒంటరిగా వచ్చే లేదా చాలా ఫాస్ట్గా వెళ్ళే హై వాల్యూ టార్గెట్ల కోసం. ఈ మిసైల్స్ టార్గెట్ని వెంటాడి మరీ గురి చూసి కొడతాయి. అది గుంపైనా సరే, సింగిల్గా వచ్చినా సరే. భార్గవాస్త్రం దగ్గర ప్రతి రోగానికి మందుంది. కానీ మోడర్న్ వార్లో బలం మాత్రమే సరిపోదు, బుర్ర కూడా వాడాలి, తెలివితేటలు కూడా కావాలి. కొన్నిసార్లు మనం డ్రోన్ని పేల్చకూడదు, దాన్ని పట్టుకోవాలి లేదా దారి మళ్లించాలి అనుకుంటాం. లేదంటే మనం ఉన్న ప్లేస్లో దాన్ని పేల్చడం సేఫ్ కాకపోవచ్చు. దీనికోసం భార్గవాస్త్రలో సాఫ్ట్ కిల్ ఆప్షన్ కూడా ఉంది. సాఫ్ట్ కిల్ అంటే ఏంటో తెలుసా? జామింగ్ టెక్నాలజీ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఆ డ్రోన్కి దాని ఓనర్కి మధ్య ఉన్న కనెక్షన్ కట్ చేసి దాని జీపీఎస్ని హ్యాక్ చేసి డ్రోన్ని పిచ్చెక్కిస్తుంది. దాన్ని కంట్రోల్ చేసేవాడికే డిస్ప్లే పోతుంది, కంట్రోల్స్ పనిచేయవు. పేల్చకుండానే సాఫీగా ఆ డ్రోన్ని కిందకి దించేస్తుంది. జనం ఎక్కువగా ఉండే ఏరియాల్లో లేదా వివిఐపి సెక్యూరిటీ కోసం ఇది పర్ఫెక్ట్. ఎవరికి ఎలాంటి హాని జరగకుండా పని కానిచ్చేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, మీ మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏమిటి అంటే సోలార్ ఇండస్ట్రీస్ మన ఎయిర్ ఫోర్స్కి ఉన్న ఒక పెద్ద తలనొప్పిని తగ్గించింది. మన దగ్గర ఫ్రాన్స్ నుంచి వచ్చిన రాఫెల్ ఉంది, రష్యా నుంచి వచ్చిన సుకోయ్ ఉంది. ప్రాబ్లమ్స్ ఏంటంటే రాఫెల్కి ఒక రకం బాంబులు కావాలి, సుకోయ్కి ఇంకో రకం కావాలి. ఇది ఎలా ఉందంటే ఐఫోన్కి ఒక ఛార్జర్, ఆండ్రాయిడ్కి ఇంకో ఛార్జర్ అన్నట్టు. యుద్ధ టైంలో ఏ బాంబు దేనికి సెట్ అవుతుందో వెతుక్కోలేం కదా. ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టం, ఖర్చు కూడా తడిసి మోపెడవుతుంది. కానీ మన సైంటిస్టులు హిస్టరీ క్రియేట్ చేస్తూ ఒక యూనివర్సల్ బాంబుని కనిపెట్టారు. ఇది రాఫెల్కైనా సెట్ అవుతుంది, అటు సుకోయ్కైనా సెట్ అవుతుంది. ఇలాంటిది తయారు చేయడం డిఫెన్స్ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం. దీనివల్ల గోడౌన్లలో రకరకాల బాంబులు దాచాల్సిన పని లేదు. లాజిస్టిక్స్ ఈజీ అయిపోతాయి, బోలెడంత డబ్బు ఆదా అవుతుంది. యుద్ధ టైంలో మన బలం కూడా పెరుగుతుంది. అవసరమైతే ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్కి బాంబులు తగిలించి పంపించేయచ్చు.
నేను మీకు ఒక విషయం క్లియర్గా చెప్తున్నా, చైనా పాకిస్తాన్లకు కూడా లోపల భయం ఉంది. వాళ్లకు బాగా తెలుసు భారత్తో డైరెక్ట్ వార్లో గెలవలేమని, మనతో పెట్టుకుంటే మాడి మసైపోతామని. అందుకే ఇలాంటి చవకబారు డ్రోన్లతో గ్రే జోన్ వార్ పేరుతో మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. మన ఎకానమీని దెబ్బతీయడమే వాళ్ళ టార్గెట్. కోట్లు ఖర్చు పెట్టి మిసైల్స్ వాడితే మన ఖజానా ఖాళీ అవుతుందని వాళ్ళ ప్లాన్. కానీ భార్గవాస్త్ర సీన్ మొత్తం రివర్స్ చేసింది. వాళ్ళ ప్లాన్ని అట్టర్ ఫ్లాప్ చేసింది. భార్గవాస్త్ర మైక్రో మిసైల్స్ చాలా చీప్గా దొరుకుతాయి. ఇప్పుడు వాళ్ళ 5 లక్షల డ్రోన్ని కోల్చడానికి మనం 5 కోట్ల మిసైల్ వాడాం. అంతకంటే చీప్గా ఉండే మన మైక్రో మిసైల్ వాడతాం. ఖర్చు తక్కువ, పని ఎక్కువ. ఇదే స్మార్ట్ వార్ అంటే. శత్రువుకి కూడా అర్థం కావాలి మన దగ్గర ఆయుధాలే కాదు, ఆదా చేసే తెలివితేటలు కూడా ఉన్నాయని. ఇంకా చెప్పాలంటే భార్గవాస్త్రాన్ని బోర్డర్లో పెడితే చాలు, ఏ డ్రోన్ కూడా లోపలికి రాలేదు. అది సియాచిన్ మంచు కొండలైనా, రాజస్థాన్ ఎడారైనా దీన్ని ఎక్కడైనా వాడచ్చు. ఈ టెక్నాలజీ వల్ల భారత్ ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్టర్గా కూడా మారుతుంది. అంటే ఒకప్పుడు మనం వేరే దేశాల నుండి కొనుక్కునే వాళ్ళం, ఇప్పుడు మనమే వేరే వాళ్ళకు అమ్మే రేంజ్కి వెళ్తున్నాం. ఈరోజు అమెరికా లాంటి దేశాలు కూడా డ్రోన్ల గుంపుని ఎలా ఆపాలో తెలియక తలలు పట్టుకుని సొల్యూషన్ కోసం వెతుకుతున్నాయి. మన దగ్గర ఆ సొల్యూషన్ రెడీగా ఉంది. ప్లేట్లో పెట్టినట్టు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ గురించి ప్రపంచమంతా ఎలా మాట్లాడుకుంటుందో ఫ్యూచర్లో భార్గవాస్త్ర గురించి అలా మాట్లాడుకుంటారు. మేడ్ ఇన్ భారత్ అంటే క్వాలిటీ, మేడ్ ఇన్ భారత్ అంటే పవర్ అని ప్రపంచానికి తెలుస్తుంది. ఒకప్పుడు టెక్నాలజీకి దేవుడు నేనే అనుకున్న అమెరికాకి కూడా ఇప్పుడు ఈ యాంటీ డ్రోన్ విషయంలో భారత్ మమ్మల్ని దాటేసింది అని సిగ్గుపడుతూ అయినా సరే ఒప్పుకోవాల్సి వచ్చింది. సో ఇది కొత్త భారత్ అంటే. వేరే వాళ్ళ టెక్నాలజీ మీద ఆధారపడకుండా ప్రపంచం కంటే బెస్ట్ ఆయుధాలను తన అవసరాలకు తగ్గట్టు తయారు చేసుకుంటుంది. మన శాస్త్రవేత్తల బ్రెయిన్ పవర్ ముందు ఏ దేశం కూడా పనికిరాదు. భార్గవాస్త్రం అంటే కేవలం ఒక మెషిన్ కాదు, ఇది 140 కోట్ల భారతీయుల కాన్ఫిడెన్స్. మన దగ్గర వనరులు తక్కువ ఉండొచ్చు, కానీ మన సైంటిస్టుల డెడికేషన్, ఇన్నోవేషన్ ముందు ప్రపంచంలో ఉన్న ఏ దేశం కూడా సాటి రాదు అని ఇది నిరూపిస్తుంది. ఈ ఆయుధం మన ఆర్మీ చేతిలో వజ్రాయుధం లాంటిది. శత్రువు ప్లాన్ 1 అయినా 60 అయినా క్షణాల్లో మట్టి కరిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీ మన దేశ రక్షణ కోసం అందుబాటులోకి రావడం నిజంగా మనందరికీ ఒక పండగ లాంటి వార్త కదా. సో అందుకని ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.